లైఫ్‌లోనే బాగా ఫ్రస్ట్రేటింగ్ స్టేజ్ ఏంటి? 1 ఇయర్ బేబీ కాదండి. అది చాలా ఈజీ. రాత్రి నిద్ర ఉండదంతే. టీనేజ్. యెస్. టీనేజ్ పేరెంట్స్ అందరూ హై ఫై ఇచ్చుకోండి. ఎందుకు అసలు ఈ జీవిని మనమేనా పెంచింది? ఈ ప్రాణికి మనం ఎన్ని నేర్పించాం? ఇప్పుడు ఇలా అరుస్తుంది ఏంటి చేతపడి చేసినట్టు అనే డౌట్ వస్తుంది. యెస్, ఆ ప్రాణి మీ పిల్లలే. వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వచ్చాయి. నెక్స్ట్ ఈ ప్రపంచంలో నేను పెద్ద వ్యక్తిని అని వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యారని లోపల నుంచి వాళ్ళ వాయిస్ అరుస్తూ ఉంటుంది. కానీ మీరేమో చిన్నపిల్లలు పైగా దారి తప్పుతారు టీనేజ్ అని మనం నొక్కుతూ ఉంటాం. వాళ్ళేమో బేబీని కాదు అని వాళ్ళు, నువ్వు బేబీవే అని మనం. సో ఆ ఫైటింగ్ అందుకని స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనం చేయాల్సింది ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. వాళ్ళ లైఫ్లో ఒక ఫ్రెండ్లా మారాలండి. ఎస్, చిన్నప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా చెయ్యి, ఇలా చదువుకో, ఇలా రాయి, ఇలా తిను అని చెప్పాము. ఇప్పుడు వాళ్ళకి అవి అవసరం లేదు. వాళ్ళకి నీకేం రాదు అని చెప్పే ఇంకొక వ్యక్తి అస్సలు అక్కర్లేదు ఈ ఏజ్లో. కాబట్టి ఏంటంటే వాళ్ళు బయట ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి మన దగ్గర నుంచి నేర్చుకున్నారు, ఇప్పుడు ఫ్రెండ్స్ నుంచి బయట ప్రపంచం నుంచి నేర్చుకోవాలి. అదొక ఫేజ్. ఎందుకంటే రేపొద్దున వాడు బయట ప్రపంచంలో ఒక వ్యక్తిగా ఇండివిజువల్ వ్యక్తిగా వెళ్ళాలి కాబట్టి ఇది కూడా ఒక ట్రాన్సిషన్ ఫేజ్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు అంటే మూడ్ స్వింగ్స్ ఇవి ఎక్కువ ఉంటాయి హార్మోన్స్ వల్ల, లేదంటే ఫ్రెండ్స్ ఎవరో బ్రేకప్ చెప్పడము, లేదంటే ఫ్రెండ్స్ చీటింగ్ చేయడము. దే ఆర్ లెర్నింగ్ ఇవన్నీ. అంటే మనుషులతో ఎలా మెలగాలి, ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు. మీ దగ్గర ఏదైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు చాలే మా టైంలో అని అలా దాన్ని సైడ్ చేసేయకుండా ఓకే ప్రాబ్లం ఏంటి, వాళ్ళు మీతో ఏదైనా షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వినండి. వాళ్ళు అడిగితే సొల్యూషన్ ఇవ్వండి. ఆ బాధలోంచి ప్రాబ్లం నుంచి గైడ్ చేయండి. దే నీడ్ సపోర్ట్. చాలాసార్లు మనం కూడా యాక్సెప్ట్ చేయం. మన పిల్లల్ని ఎంత చక్కగా పెంచాం, పెరిగిన పిల్లల్ని పెరిగారు అని మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ వాళ్ళ లోపల నుంచి ఆ ఇండివిజువాలిటీ మెల్లిగా స్టార్ట్ అవుతోంది. ఎస్, నేను ఒక ఇండివిజువల్ని అని అయిపోయింది ఆ బేబీ ఫేజ్. సో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి, ఈ ఫేజ్ని కూడా ఎంజాయ్ చేయండి. ఏదైనా టాపిక్స్ మీద మీకు వీడియో కావాలంటే ప్లీజ్ కమెంట్.